అది అమ్మాయి ఇట్లా మీకు యాక్టింగ్ అక్కడ స్పాట్ లో పోయినాక డైరెక్టర్ చెప్తారా లేదు ముందే మీరు ప్రిపేర్ అవుతారా? లేదు లేదు, ముందే ప్రిపేర్ కావము. మాకు ఏమీ తెలీదు. మేము నిల్గా అసలు ఏవి బ్లాంక్గా వెళ్తే వాళ్ళు చెప్పింది మనం చక్కగా చేయడానికి వీలు ఉంటుంది. మన క్రియేషన్స్ ఏమి ఉండకూడదు. మన క్రియేషన్స్ ఉంటే వాళ్ళు చెప్పేది మన క్రియేషన్స్ కలపకూడదు. కలిపితే వాళ్ళ క్వాలిటీ వాళ్ళు అనుకున్న క్వాలిటీ రాదనమాట. అందుకనే మనం వాళ్ళు చెప్పింది కరెక్ట్గా చేస్తే చాలు. అది కొంచెం పచ్చిమిరపకాయలు కోసుకోవాలండి. కడిగారా? అంతే. అంటే వాళ్ళు చెప్పినట్టే చేయాలి అంతే. తర్వాత మీరు అప్పటి నుంచి కామెడియన్గానే కంటిన్యూ. పచ్చిమిరపకాయలు వేసాము. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర వేసుకోవచ్చు. వేసి బాగా వేగనిచ్చి పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా हिंदी చెప్పండి. मैडम ने तेलुगु में 2 सिनेमा हीरोइन की तरह काम किया. वो फिल्में उतना नहीं चली. बाद में तमिल में भी 4-5 फिल्मों में काम किया और मलयालम में भी 2 फिल्में एज ए हीरोइन काम किए. बाद में हीरोइन उनको लक साथ में दिया. बाद में उन्हें डायरेक्टर जंजाल जी कॉमेडियन की तरह स्क्रीन पे प्रदर्शन किया और तब से अभी तक सुपर कॉमेडियन क्वीन बन गई मैडम శ్రీలక్ష్మి మేడం. అందరూ వాళ్ళ ప్రేక్షకుల అభిమానం ప్రేమతోటి ఇంత ఆర్టిస్ట్ అయ్యాను. ఇక పసుపు వేయాలి. కారం కారం మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. లైట్గా వేసాను. నెక్స్ట్ గరం మసాలా, ధనియా పొడి. అమ్మ తెరపైన ధనియా పొడి. అమ్మ తెరపైన భర్తలకు ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టాలో, ఎన్ని విధాలుగా వాళ్ళను వేధించాలో, వంట రాకుండా భర్తతోటే వంట చేపించడం, అలాంటి పాత్రలు పోషించి మేడం ఈరోజు మన స్టూడియోలో వచ్చి వంట చేస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉందమ్మా. నాకు కూడా సంతోషంగా ఉందండి. ఇలాగా మీకు ఇలాగా పలావ్ చేయాలి ఈ ఛానల్లో అని నాకు కూడా అదృష్టం ఉంది. దానికోసం నేను వచ్చి చేస్తున్నాను.